సినిమాలో యూజ్ చేసినప్పుడు అట్ టైమ్స్ అది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఎందుకంటే అట్ టైమ్స్ ఎక్కువైతే అదొక డిస్ట్రాక్షన్ కింద కూడా ఉంటుంది. ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒకటి ఒక లెవెల్ వరకు అర్థం కాని కన్ఫ్యూజన్ వర్కౌట్ అవుతుంది సినిమాలో. సో అక్కడెక్కడ సబ్ టైటిల్స్ చేయడం కానీ లేకపోతే దానిపైన ఏంటి, ఎందుకంటే అందరి క్యారెక్టర్స్కి అర్థం కాదు ఏం జరుగుతుందో. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే వేరే లాంగ్వేజ్ లేదని పదాలు చెప్పాల్సి వచ్చినప్పుడు 2 లేయర్ ఆడియో వస్తుంది. సో మీరు చెప్పే ఆ మొనాటనెస్ లేకపోతే కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా కొరియన్ డైలాగ్స్ పట్టుకుని అంటే వాళ్ళ ఫార్మేషన్, వాళ్ళ మీనింగ్స్ వేరే వేరేలా ఉంటాయి, ఎండింగ్లో వస్తాయి. సో మన తెలుగు పైన డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఎవ్రీడే కేర్ తీసుకుని చేసామండి. అండ్ అంటే ఒకటి, డబ్బింగ్ సినిమాలో ఉండకూడదు, ఇట్ షుడ్ సౌండ్ వెరీ న్యాచురల్, వేరే లాంగ్వేజ్ మీద మన తెలుగు మాట్లాడినప్పుడు అని వి టుక్ కేర్ ఇన్ దట్ వే. అంటే అది ఇఫ్ యు సీ చాలా వరకు అది న్యాచురల్గానే ఉంటుంది. అండ్ కావాల్సినప్పుడు క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంతా ఆ డీటెయిలింగ్లోకి దిగలేదు, ఇంకొక లేయర్ ఆఫ్ ఆడియో వేసే అవసరం పడలేదు మాకు. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలి. ఒక రొటీన్ సినిమాలకు ఆడియన్స్ రావట్లేదని మనం మాట్లాడుతున్నాం. యూ హ్యావ్ బీన్ డూయింగ్ దీస్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఈ లాస్ట్ 1.5 year 2 yearsలో ఆడియన్స్లో ఒక రకమైన ఫ్యాటిక్ వచ్చింది డిఫరెంట్ ఫిల్మ్స్కి. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ సింపుల్ కామెడీస్ అనో, రొమాంటిక్ లవ్ స్టోరీస్ అనో అంటున్నారు. ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేశారా మీరు? అంటే 2-3 దెబ్బలు తగిలితే ట్రెండ్లు అర్థమవుతాయండి. అది అర్థమైంది. అంటే నేను బయట ఎలా ఉంది కన్నా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, వాట్ ఎమ్ ఐ డూయింగ్ రాంగ్, ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఒకటి, పెద్ద పెద్ద యాక్షన్ ఫిల్మ్స్ చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాం బ్యాక్ షూట్ జరిగే టైంలో. తర్వాత అర్థమైంది ఏంటంటే మనకుండే స్పేస్లో, మనకుండే రిసోర్సెస్తో మనం ఏది బెస్ట్ చేయగలుగుతాం అని ఆలోచించినప్పుడు ఈ సినిమా వచ్చింది. అండ్ మీరు చెప్పినట్టే ఎంటర్టైన్మెంట్ స్పేస్లో సినిమాలు కొంచెం తక్కువ వస్తున్నాయి అని అనిపించింది నాకు కూడా. అండ్ ఎస్పెషలీ నేను చేయలేదు. అండ్ ఆడియన్స్కి ఎప్పుడూ పెద్ద కష్టపడే విషయం కాకుండా వాళ్ళు ఎంటర్టైన్ చేసే విధానం, అంటే యాక్షన్ ఫిల్మ్స్లో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు, బట్ ఐ ఫెల్ట్ యాజ్ యంగ్ యాక్టర్స్ జనాలు ఎంటర్టైన్ చేయడం కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని అందుకే ఈ సినిమా చేయాలంటే డెసిషన్ తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొరియన్ కనకరాజ్ టీమ్, all the very best. Thank you. I wish a great success on August 7th. ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే ఒక్కొక్కసారి ట్రైలర్ ఒకసారి చూడడానికే బాధగా ఉంటుంది, అలా 3 సార్లు చూసినా కూడా స్టిల్ రిఫ్రెషింగ్ గానే ఉన్నది. కాబట్టి థ్యాంక్ గాడ్ అండి. 3 సార్లు చూసినా మరోసారి చూడాలన్నట్టుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ మ్యార్లపాక్ గాంధీ. యు కట్ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ తేజ్ గారు, సార్ ఇప్పుడు ఈ ఫ్యాంటసీ క్యారెక్టర్ చేయడంలో అంటే మీరు ఎప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా కంప్లీట్గా ఒక న్యూ జానర్ లాగా అండ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. మీరు దీనికి స్పెషల్గా వాట్ ఈస్ ది స్పెషల్ ఎఫర్ట్ దట్ హెవ్ పుట్ ఇన్ దిస్ ఫర్ క్యారెక్టర్? పైగా బ్లూ ఐ చాలా సేపు ఉన్నట్టుగా ఉంది సినిమాలో. ఆ బ్లూ ఐ విఎఫ్ఎక్స్ అండి. అది నేను చేసినది, అది విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పడ్డ కష్టం. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లేకపోతే ఒక డిస్టింక్టివ్ వర్బల్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు డిస్టింక్టివ్ క్యారెక్టర్స్కి ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా డిఫరెంట్గా కనపడాలనే దాని గురించి నేను డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని చేసిన ఎక్సర్సైజెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అంటే వాడు చాలా వైబ్రెంట్గా కొంచెం లౌడ్గా ఉంటాడు, అండ్ ద అదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ సటిల్ అండ్ వెరీ మెనెసింగ్. సో క్లియర్గా ఈ క్యారెక్టర్కి ఉన్న ట్రైట్స్ ఏంటి, ఈ క్యారెక్టర్కి ఉన్న ట్రైట్స్ ఏంటి, దాన్ని ఎట్లా డిస్టింగ్విష్ చేసుకుని ఎలా ప్లే చేయాలి అని ఒక థాట్ ఎక్సర్సైజ్ చేసాం. అది ఏంటంటే ఒక రోజులో జరిగే ఎక్సర్సైజ్ కాదు, రిహార్సల్స్ లాంటివి నేను డైరెక్టర్ గారు చేసి ఒక కంక్లూజన్కి వచ్చాం, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి అనేది. అంటే ఇప్పుడు ఇందులో ఫ్యాంటసీ ఫిల్మ్ అనగానే ఎక్కడో ఆ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కానీ లేకపోతే ఆ అప్లికేషన్స్ కానీ సరిగ్గా బ్యాలెన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎక్కడైనా చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నది అంటే కొంచెం దాన్ని రిడెండెంట్గా ఫీల్ అవడం కానీ, ఏంట్రా బాబు ఇలాగున్నది అని అనిపించడం కానీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మేము చాలా క్లియర్గా
ఇది ఒక ఎంటర్టైనర్ గానే చూసామండి. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ మీరు ఏదైతే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ చెప్పారో, ఏదైతే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ విలేజ్లో ఉండేవి చెప్పారో, ఇవన్నీ కథతో పాటే వెళ్తాయి. ఎక్కడ ఏది మీకు ఇబ్బందికరంగా ఏమి ఉండవు. ఇట్స్ మోర్ ఆన్ అ కామెడీ ఎంటర్టైనర్ స్పేస్లోనే ఉండబోతుంది సినిమా. సో ఎక్కువ అంటే నేను లాజిక్ లేదు అనే అనే మాట అనను. అంటే ఇది ఒక ఫిక్షన్ అండి. ఒక మనిషికి దెయ్యం ఎక్కుతుంది అనేది ఒక ఫిక్షనల్ థింగ్. సో మేము ఏదైతే కథ చెప్తామో, ఏదైతే రూల్స్ పెడతామో, వాళ్ళకి ఇలా అంటే దెయ్యం వస్తుంది, ఇలా అంటే పోతుంది అని చెప్తాం, అది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పొచ్చు ఒక సినిమాలో. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఎలా చేయాలి, రూల్స్ ఏంటి, ఈ మా సినిమాలో తీసుకున్న ఫిక్షన్కి ఇష్యూస్ ఏంటి అనేది ఒక క్లియర్ కన్విక్షన్తో పెట్టుకుని తీసాము సినిమాలో. ఫెంటాస్టిక్. డైరెక్టర్ గారు, గాంధీ గారు, ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి ఉండే ఆ వైడ్ మాస్ ఫాలోయింగ్, మాస్ అప్పీల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఫ్యాంటసీగా మోర్ ఎంజాయబుల్గా ఉంటుందా, ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించే అవకాశం ఏమైనా ఉందా? సార్ మోర్ ఫస్ట్ నుంచి కూడా ఇది ఎంటర్టైన్మెంట్ సార్, కామెడీ ఫిలిం. ఎవరు హీరో గారు ఏదైతే ఆ ఫ్యాంటసీ అదే ఏదైతే అంటున్నారో దాంతో పాటు కూడా మోర్ ఫన్ సార్. మన సత్య హీరో గారి మధ్య, మురళీధర్ గౌడ్ గారి మధ్య, వీళ్ళ మధ్య ఆ కొరియన్ దెయ్యంకి ఎలా జరిగింది వాళ్ళ ఇన్సిడెంట్స్, సీన్స్ అన్ని అనే కైండ్ ఆఫ్ దీంట్లో మోర్ ఫన్, ఒక 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 ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది సార్. ఫ్రెష్ ఫీలింగ్. అంటే ఇంతకు ముందు దీని ఇన్స్పిరేషన్స్ ఏం లేవుగా? ఏం లేవు సార్, ఏం లేవు. స్ట్రైట్ అవే రాసింది. సార్ ఫెంటాస్టిక్. సత్య గారు, మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, మీకు మార్క్ ఉన్నది. బట్ ఈ కొరియన్ దెయ్యం, ఈ కొరియన్ బ్యాక్ డ్రాప్, వీటిలో మీరు చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? కామెడీ ప్రతి సినిమాలో చేస్తారు మీరు, మిమ్మల్ని పెట్టుకునేదే కామెడీ కోసం కదా? కామెడీతో పాటు అంటే ఒక క్యారెక్టర్ లో ఉంటదండి ఇందులోనా? ఇందులో క్యారెక్టర్ లో ఉంటది. ఆయనతో పాటు క్యారెక్టర్ లో ఉండడం అంటే కామెడీ, స్పెషల్ గా కామెడీ అనే కాకుండా స్టోరీతో పాటు స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న క్యారెక్టర్. ఓకే. స్పెషల్ హైలైట్ గా మీ క్యారెక్టర్ పరంగా కానీ, లేకపోతే వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ పరంగా కానీ, కథ పరంగా కానీ మీరు ఫీల్ అయిన ఒక స్పెషల్ టచ్ ఏం చెప్పమంటే చెప్తారు? ఆయన 2 వేరియేషన్లు చేశారు సినిమాలో. అవును. దానికి తగినట్టు 2 వేరియేషన్స్ నేను కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, రెండో క్యారెక్టర్ భయపడుతూ ఉంటుంది. సో అది స్పెషల్ గా ఉంటుంది సినిమా. ఎంజాయ్ చేశారా, స్ట్రెయిన్ అయ్యారా? ఎంజాయ్ చేశాను సార్. సినిమా అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశానండి. వరుణ్ గారు ఆధ్వర్యంలో చాలా ఎంజాయ్ చేశాను. వరుణ్ గారు ఆధ్వర్యం మీరు అడిగేంత కాంప్లికేటెడ్ గా అయితే మా సినిమా ఉండదండి. చాలా సింపుల్ గా ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా, అంతే. అందరూ ఎంజాయ్ చేస్తాం. అందరికి ఒక మంచి ఆథర్ బ్యాక్ రోల్ ఉంది. వరుణ్ గారి ఆధ్వర్యం అంటున్నాడు. సత్య గారి ఆధ్వర్యంలో నేను చెప్తానండి. ఇప్పుడు ఏది నిజాలు మాట్లాడుకోవడానికి మనకి 2 గంటలు పడుతుంది. హలో, ఇప్పుడు వరుణ్ గారు హలో, వరుణ్ గారు ఇక్కడ హలో అండి. వరుణ్ గారు ఎలా ఉన్నారండి? సారీ, ఇక్కడ హాయ్ అండి. ఎలా ఉన్నారు? లెగ్ ఎలా ఉంది? ఓకే అండి, గెటింగ్ బెటర్. ఓకే. మళ్ళీ ఎన్ని రోజుల్లో వస్తారా యాక్షన్? ఒక 15-20 డేస్లోకి వచ్చేస్తారా? ఇంకొక 2-3 నెలలు పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. నటుడుగా అది చాలా అభినందనీయం. మీరు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. అయితే ప్రతి యాక్టర్కి ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి. అంటే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అంటే అవన్నీ, అందులో ఏంటి మైనస్ ఏంటి ప్లస్ చూసుకొని ఈ సినిమాని చూస్ చేసుకున్నారా? ఎట్లా ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి? అంటే మీరు చెప్పినట్టు తప్పు ఉప్పులు అన్నీ ఆలోచించుకొని దేంట్లో లోపం ఉంది, ఏది బెటర్గా చేయొచ్చు అని ఆలోచన పెట్టుకుని ఈ సినిమా చేయాలన్న డెసిషన్కి వచ్చాం. అంటే నేను చేసిన సినిమాలు ఎక్కడో ఒక నీష్ ఆడియన్స్కి మాత్రమే కేటర్ చేసేలాగా ఉన్నాయని అనిపించింది నాకు. సో అందరికీ నచ్చే సినిమా తీయాలి, అందరికీ ఇష్టపడే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. వరుణ్ గారు యాక్చువల్లీ అందరూ చెప్పినట్టే ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చారు. లైక్ లవ్ స్టోరీస్ చేసినా, ఎంటర్టైన్మెంట్ చేసినా మధ్యలో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఫిలింకి మీరు ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, లైక్ ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించి. ఈ సినిమా కూడా సోల్ కానీ అదంతా హారర్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఈ సినిమా ఎక్స్పెరిమెంట్ అనగానే అట్లా ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? లైక్ స్లాంగ్ పట్టుకోవడమా, లేదంటే ఆ సోల్ మీలోకి వచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్? అంటే డెఫినెట్లీ ప్రతి సినిమాలో ఉండాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాం, దీంట్లో ఒక డ్యూయల్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. సో 2 చేసేటప్పుడు దానికి డిఫరెన్స్ ఎలా మెయింటైన్ చేయగలగాలి, ఒకేలా ఉండకూడదు 2. అండ్
జనరల్ ఏంటంటే చాలా సినిమాల్లో విలన్ వేరే హీరో వేరే అలా ఉంటుంది, బట్ దీంట్లో ఇద్దరు ఒకే బాడీలో ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అనేది దట్స్ ద మెయిన్ క్రక్స్ ఈ సినిమాలో. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పటికీ ఇట్ వాస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. యాక్టర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా చేయడం. రీసెంట్ గా కళ్యాణ్ గారు బరీ లాంచ్కి వచ్చారు. ఆ సినిమా సంక్రాంతి స్లాట్ లో రిలీజ్ అవ్వాల్సింది. సో ఇన్సిడెంట్ వల్ల మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉందా సంక్రాంతికి? మీరు F2 అలా సంక్రాంతి సీజన్ లో కూడా వచ్చారు కదా, బరీ ఏమన్నా సంక్రాంతి అంటే కాలు ఇరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పే ముందు వరకు ఉండింది, మిస్ అవుతాను. డాక్టర్ చెప్పిన తర్వాత ఫస్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. రిలీజ్ మంచి సినిమా చేస్తే ఏ టైం రిలీజ్ చేసినా ఆడొద్దని అనుకున్నాం. గాంధీ గారు సార్, ఇప్పుడు సంబంధించి ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి ఈ సినిమాకి ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే సోల్ కానీ అదంతా. సో ఎన్ని కంపెనీస్ వర్క్ చేస్తాయి? ఆర్ యూ సాటిస్ఫైడ్? యా, బాంబే నుంచి రాజీవన్ గారు అనేసి విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు పనిచేస్తున్నారు. అండ్ ప్రదీప్ అని ఆ అబ్బాయి కూడా పనిచేస్తున్నాడు. చాలా ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చారండి. యా, ఈ సినిమాకి సంబంధించి సత్య గారు ఫుల్ లెంత్ రోల్ లాగా అనిపిస్తుంది. అవును. ఆయన డేట్స్ ఏమైనా ఇబ్బంది పెట్టారు? ఎందుకంటే ఒక రోజు త్రివిక్రమ్ గారు షూట్ అంటారు, ఒక రోజు మత్తు వదలనట్టు అంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్ లో ఉంటాడు కదా. యా, ఈ సినిమాకి మాత్రం ఫుల్ కోఆపరేట్ చేశాడండి. వరుణ్ గారు వేరే సినిమాల గురించి తెలియదు. వరుణ్ సినిమా గారు స్టార్ట్ డేట్ మాత్రం 1 month ఆగాము తన డేట్ల కోసం, కానీ స్టార్ట్ అయిన తర్వాత బాగా ఇచ్చి బాగా అకామిడేట్ చేస్తారు. అవసరం మించి ఇచ్చాడు డేట్స్ మాకు. వరుణ్ గారు మీరు సింపుల్ ఎంటర్టైనర్ అంటున్నారు కానీ, బట్ ఇక్కడ చూస్తే కనుక ఆ మేక్ ఓవర్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మీరు కామెడీ అన్నారు, అంటే F2 తర్వాత కామెడీ మిస్ అయ్యానని అన్నారు. బట్ కాకపోతే దీంట్లో చూస్తే ఏంటంటే మీరు సీరియస్గా ఉన్నారు, బట్ సిచ్యువేషన్సే కామెడీ డిమాండ్ చేస్తున్నాయి కదా. కరెక్ట్ అండి. అంటే దీనికి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటున్నాను బెటర్. మళ్ళీ అడుగు. అంటే కామెడీ అంటున్నారు కానీ, బట్ ఆయన సీరియస్ గానే ఉంటున్నారు. ఇప్పుడు F3 లో ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఉంటుంది, దాన్ని చూసి నవ్వుతారు అందరూ. బట్ ఇక్కడ ఆయన సీరియస్ గా ఉన్నారు. పక్కన వచ్చి సిచ్యువేషన్స్ తర్వాత ఈ పక్కన సత్య గారు వీళ్ళతో కామెడీ బాగా డెలివర్ చేస్తున్నారు. అవును, అదే ఆన్సర్. సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషనల్ కామెడీనే చాలా బాగుంటది. క్యారెక్టర్స్ పడే సిచ్యువేషన్స్ లోనే మీకు లాఫ్టర్ వస్తుంది. ఎవ్రీ టైం క్యారెక్టర్ కామెడీ చేయాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ ఆల్సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాయి. అండ్ డైరెక్టర్ కూడా అలాగే రాశాడు. ఇది చాలా అంటే ఈ ట్రైలర్ కట్ చేసేటప్పుడు కానీ టీజర్ కట్ చేసేటప్పుడు కానీ కామెడీ చాలా ఉంది సినిమాలో, బట్ ఎంత స్క్వీజ్ చేద్దాం అర్థం కాదు. బికాస్ ఎవ్రీ కామెడీ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సిచ్యువేషనల్. ఒక 2.5 minutes అది ప్యాక్ చేయడం నిజంగా చాలా స్ట్రగుల్ అయ్యాము. అండ్ ఆన్ దిస్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ సూర్య, మా ట్రైలర్ టీజర్ కట్ చేసిన సూర్యకి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వెరీ వెరీ నైస్ టాలెంట్ దట్ బాయ్స్. గాంధీ గారు, అంటే ఇప్పుడు సత్య గారు ఆల్రెడీ ఇంతకు ముందు జస్ట్ కమెడియన్, బట్ ఈ మధ్యన ఆయన హీరో అయ్యారు కదా. సో మరి సెట్లోకి వచ్చినప్పుడు జస్ట్ కమెడియన్ గానే వచ్చారా, లేకపోతే ఒక హీరో అనే ఫీలింగ్ లో ఏమైనా వచ్చారు? అతను లొకేషన్కి వస్తే అతనే ప్రొడ్యూసరు, అతనే డైరెక్టర్, అతనే అన్నీ అతనే. ఎందుకంటే వెనకాలే ఉంటాడు ఎప్పుడు. షార్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా, లేకపోతే ఆన్లైన్లో చూస్తూ ఉంటాడు, ఆన్లైన్ ఎడిట్లో చెక్ చేస్తూ ఉంటాడు. వచ్చి లంచ్ బ్రేక్లో కూర్చొని గురు ఇంకా ఏమన్నా చెయ్యాలేమో, షార్ట్ ఇంకా బాగా చేయాలేమో, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం, ఒకసారి చేద్దామని. సో ఈ సినిమా మొత్తం కూడా వెనకాల నా ఏడీ లాగా, యాక్టర్ లాగా అన్ని విధాలుగా పనిచేశాడు. అందరి క్యారెక్టర్లకి రితికా క్యారెక్టర్కి, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్లు కూడా మనోడే. వరుణ్ గారు యా, హలో. హాయ్ అండి. మెగా ఫ్యామిలీలో హ్యాండ్సమ్ హీరో మీరు, కానీ ఇప్పుడు మేక్ ఓవర్ చూస్తుంటే కోడి పుంజు అవుతారు అని ఇట్లా కొన్ని డైలాగ్స్ చెప్పారు కదా. మీ మేక్ ఓవర్ కి మెగా లేడీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తుంటే మీలాంటి వాళ్ళని. మా ఫ్యామిలీలో మోస్ట్ హ్యాండ్సమ్ మా బాబాయ్ కళ్యాణ్ బ్యాండ్. అండ్ అంటే ఫస్ట్ సినిమా అప్పుడు కొంచెం స్క్రీన్ మీద ఎలా ఉన్నానో చూడడానికి బాగున్నా, జుట్టు కరెక్ట్గా పడుతుందా, షర్ట్ మడతలు పడలేదు, నీట్గా వెళ్ళే కొద్దీ అర్థమైంది ఏంటంటే క్యారెక్టర్కి ఎలా కావాలో అలాగే ఉండాలి. మురిగ్గైనా అసహ్యంగా జుట్టు కోడిపుంజు జుట్టు ఉన్నట్టున్నా అలా ఉండాలి. సో క్యారెక్టర్ రిక్వైర్మెంట్ పట్టే. సో అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదండి. అయితే టాలీవుడ్ లో హీరోలంతా ఒక డాన్స్ సీక్వెన్స్లు కావచ్చు, లేకపోతే ఫైట్స్ కోసం కావచ్చు, చాలా రిస్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిన్న రష్మికి జరిగింది కావచ్చు, మీ గురించి కానీ రామ్ చరణ్ కావచ్చు, బాలకృష్ణ గారు, ఇలా వీళ్ళంతా కూడా ఒక అంటే లైఫ్ రిస్క్ లో పెట్టి చేస్తున్నారేమో అని ఫ్యాన్స్ అంతా కూడా ఒక విధంగా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? హీరోలంతా కూడా చాలా రిస్క్ చేస్తున్నారు అనుకోవచ్చా?
అంటే మేబీ నేను ఫస్ట్ సినిమా చేయకముందు ఒక అబ్బాయి హీరో డాన్స్ చేస్తుంటే ఇది ఈజీ, ఇది చేయొచ్చు, ఫైట్లో ఉంది, డూప్ వాడతారు అనుకున్నా. నేను ఎప్పుడైతే సినిమాలకు దిగానో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మా ఫ్యామిలీలో యాక్టర్సే కాదు, యాక్టర్గా చేసిన, హీరోగా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరి మీద నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్తో కూడిన జాబ్ ఇది. అండ్ వాళ్ళు దీనికి లైఫ్ పెడతారు. ఆబ్వియస్లీ మాకు ఇష్టం కాబట్టి ఈ పని చేస్తాం, బట్ జనాల్ని కూడా మెప్పించాలి, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవ్వాలన్న దాంట్లో వాళ్ళ బాడీని రకరకాల కష్టాల్లో పెడతాం. దానికి అప్పుడప్పుడు అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, బట్ ఆ ఎఫర్ట్ ప్రతి యాక్టర్ పెడతాడండి సినిమా కోసం. గాంధీ గారు సో హార్డ్లీ ఒక 1 week లో సార్ గాంధీ గారు ఇప్పుడు జనరల్ గా జంజీ అంతా కొరియన్ కంటెంట్ చూస్తున్నారు, ఓటీటీ పుణ్యం అంటూ. yes సో కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మన మీద. yes సో ఒక మంచి రైటర్ అయినా మీరు కొరియన్ కి ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? కొరియన్ కనకరాజు సినిమా ఎందుకు తీయాలనిపించింది? ఆ కాంటెంట్ ఎలా డెవలప్ చేశారు? అసలు ఎందుకు వచ్చింది థాట్? అంటే యాక్చువల్ గా ఈ కథ అంతా కూడా ఆ పెనుగొండ, ఆ కియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల జరుగుతుంది సార్. సో దానికి రిలేటెడ్ గా ఆ కియా, కొరియా ఆ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చిందే తప్ప ఆ జెన్జీ అనేది మాకు ప్లస్ అయింది. డెఫినెట్ గా ఈ కథ అంతా కూడా అనంతపూర్ ఆ బ్యాక్ డ్రాప్ లో జరుగుద్ది, కాబట్టి ఆ కొరియాకి వెళ్ళాల్సి వచ్చిందండి. యా ఫైనల్ గా అవుట్పుట్ చూసినాక ఈ కన్ఫ్యూజన్ డ్రామా లేకపోతే వాట్ ఎవర్ డ్యూల్ నేచర్ ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది వరుణ్ బాబు ఎంతవరకు సక్సెస్ఫుల్ గా చేశాడని మీరు ఫీల్ అవుతున్నారు? యా చాలా బాగా చేశారు సార్. లేదు సార్, ఫస్ట్ కూడా మేము కథ అనుకున్నప్పటి నుంచి ఆ ఏదైతే అనంతపూర్ స్లాంగ్ కానీ, ఆ కొరియా మాట్లాడడం కానీ, అండ్ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ చాలా బాగా అర్థం చేసుకున్నారు వరుణ్ గారు. అండ్ ఇద్దరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సక్సెస్ఫుల్ గా చేయాలని, సో కొద్దిగా హార్డ్ వర్క్ కూడా చేసాం. సో అది డెఫినెట్ గా హెల్ప్ అయింది. అండ్ వరుణ్ గారు ఆ అనంతపూర్ యాస కానీ, ఆ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవడం కానీ చాలా బాగా చేశారండి. రితిక కంటిన్యూగా సక్సెస్ఫుల్ కొడుతుంది, ప్లస్ లక్కీ గర్ల్ అని మీ దాంట్లో పెట్టారా? కొరియన్ గర్ల్ గా సెట్ అవుతుందని పెట్టారు? లేదండి, నేను ఫస్ట్ కథ చెప్పడమే ఆ అమ్మాయికి చెప్పాను. కొద్దిగా తన ఆ కొరియా ఏదైతే ఆ కియా ఫ్యాక్టరీలో జాబ్ చేయడం దానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్నా. అండ్ కలిసిన తర్వాత తనకి కొరియా అంటే ఎంత పిచ్చో ఏంటో అర్థమైంది. సో డెఫినెట్ గా ఈ క్యారెక్టర్ కి తను ప్లస్ అవుద్దని సినిమా తీసుకున్నామండి. వరుణ్ గారు, ఇటీవలే రామ్ చరణ్ గారు దాదాపు 400 crore క్లబ్ లోకి వెళ్ళిపోయారు. పెద్ద మీ పైన ప్రెషర్ ఉందా ఇప్పుడు ఈ సినిమా? కనీసం 100 crores అది ఎక్కడో ఉందండి. నాకు అది అంతా అసలు దాని గురించి అది ఎక్కడో దూరం కనపడిన కూడా కనపడలేదు నాకు. నేను అసలు ఈ రోజు గురించి, రేపొద్దున గురించి ఒకటే ఆలోచిస్తానండి. అంతా ఈ రోజు మీతో ఎలా మాట్లాడాలి, నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలన్న వాటికే స్లోగా స్టెప్స్ వేస్తాను. ఇప్పుడు కాలు ఎరగడం వల్ల ఇంకా మెల్లగా నడవాల్సి వస్తుంది. ఈ స్టోరీ మీరు విన్న తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరికన్నా వినిపించడం ఇలా చేశారా? మా వైఫ్కో మా చెల్లి కూడా విన్నారు కదా ఫస్ట్ టైం, వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళది ఎంతవరకు ఉంది ఇన్వాల్వ్మెంట్? అంటే జస్ట్ విని ఎలా ఉంది, ఎలా అంటే కథ చెప్పేటప్పుడు ఎలా అయితే ఒక సినిమా చూసినప్పుడు 100 మందిలో కొంతమందికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయో, కథ వినేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. కానీ మనం సినిమా చేసేటప్పుడు ఆ ఒపీనియన్స్ అని విని ఏది కరెక్ట్ ఏది కాదు, మనకి ఏం అవసరం, మనం ఏం చేయాలనుకున్నాం అని ఆలోచించి మన సినిమా తీయాలండి. ఒక్కొక్కరికి వాళ్ళ డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకరికి నచ్చదు, ఒకటి నచ్చదు. గాంధీ గారు ఇక్కడ పెనుగొండ ఏరియాలో షూట్ చేశారు కదా, పెనుగొండలో షూట్ చేయడంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అసలు పెనుగొండలో షూట్ చేస్తున్నప్పుడు? అంటే పెద్ద సవాళ్ళు ఏం లేదు సార్. అక్కడ లోకల్ గా అంతా మా ప్రొడ్యూసర్ గారు రాజీవ్ రెడ్డి గారు అండ్ యువి క్రియేషన్స్ చూసుకున్నారు. బట్ ఫుల్ సమ్మర్లో వెళ్ళాం సార్ అనంతపూర్. వెళ్ళి ఇంకా ఫుల్ మాడిపోతాం అది ఇదని ఫిక్స్ అయిన తర్వాత బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఎవ్రీడే రెయిన్ ఉండేది. అంటే రెయిన్ అంటే చిన్న రెయిన్ కాదు, పెద్ద తుఫాన్ టైప్. సో అదొకటే చిన్న ఛాలెంజ్, కానీ మిగతా అంతా కూడా చాలా బాగా జరిగిందండి. గాంధీ గారు సత్య గారు జెట్లీ తర్వాత మీ మైండ్ సెట్ ఏంటి? దాని ఏమంటారు, మెయిన్ సెంట్రిక్ మూవీస్ చేయడానికి ఇంకా ఇష్టపడుతున్నారా? ఖచ్చితంగా చేస్తానండి, మళ్ళీ చేస్తాను. ఓకే, గాంధీ గారు, ఆల్ ది బెస్ట్. గాంధీ గారు, ఈ కథ చెప్పినప్పుడు గాంధీ గారు, ఈ కథ చెప్పినప్పుడు వరుణ్ తేజ్ ఎక్కువ కండిషన్ పెట్టారా, సత్య ఎక్కువ కండిషన్? సత్యనే సార్. వరుణ్ గారిది ఏముంది, ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాం ఏంటి అనేసి. ఎవ్రీడే లొకేషన్ లో ఇది ఆ షాట్ కరెక్ట్ గా వస్తుందా లేదా,
ఏమన్నా ఇదైతే ల్యాగ్ ఉందా లేదా అనేసి ఎవ్రీడే కూర్చొని ఆన్లైన్ ఎడిటర్తోనే ఉండేవాడు. అంటే ఆయన మధ్యలో అలిగారంట, నాకు హీరోయిన్ పెట్టలేదు ఈ సినిమాలో. ఆ అమ్మాయి కూడా అతనితోనే ఎక్కువసేపు ఉంటది సినిమాలో. అంటే పేరు వీళ్ళిద్దరా? లేదు సార్, బట్ ఆ క్యారెక్టర్ లో ఆ అమ్మాయి పేరు అయ్యేటట్టు అయింది. వరుణ్ తేజ్ గురించి ముందు ఇంకో కథ రాశారంట కదా, సార్ ముందు ఇంకో కథ రాసి మెల్లిగా కొరియన్ కనకరాజు స్క్రిప్ట్ లోకి వచ్చారు. అసలు ఆ కథ ఏంటి? ఎలాంటి జానర్ అది? ఎలాంటి జానర్ అది? చిన్న ఫన్ ఫిలిం కైండ్ ఆఫ్ థింగ్ అండి అది. బట్ ఈ స్టోరీ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. సో దీంట్లో చాలా స్పాన్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి డిసైడ్ చేసామండి. రితిక గారు మీరు అంటే చాలా సెలెక్టెడ్ గా పోతున్నారు ఏంటి? మూవీస్ చాలా తక్కువ చేస్తున్నారు, ఏంటి రీజన్? There is no reason, to be honest. I did not do it deliberately, but I believe in quality over quantity. I guess that's why I'm just, you can say, selective or conscious. Ide naku ee reason I thinking ki that whatever I'm giving to the audience, I give my best. I guess that's why I'm trying to be little more conscious on the movies that I do. That's all. సత్య గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు ఇద్దరు? ante chala baagundi. Well, I think most of the second half, it's me and Satya only roaming around the whole movie. And he's very supportive, very nice. And I think one scene could also, he told me like how to give expression and everything. Tarvata director garu came to me and said, Ritika, don't do anything he's telling you. Just do what is right for you. Don't follow Satya. I'm like, okay, sir. Ritika garu, for the first time you are pairing with Varun Tej, and your combination also looked very good. Thank Though you, sir. the most part is Satya, the director, is telling. But what is your personal experience when you are doing ఈ క్యారెక్టర్ వరుణ్ తేజ్ గారితో కాంబినేషన్ లో పని చేస్తున్నప్పుడు? వాట్ ఈస్ ది స్పెషల్ హైలైట్ యూ ఫౌండ్ ఇన్ హిమ్? Sir, highlight, I think the entire experience, filming process is highlight for me. We shot in such beautiful location and all of them were such supportive. I think the biggest highlight would be his height for me. But otherwise, amazing experience and very supportive, and you know, the whole cast and crew for me. So, yes. ఈ సినిమాలో Sorry. హీరోయిన్ గా మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే దట్ సంథింగ్ టచ్డ్ యువర్ హార్ట్? Sir, e character is chala similar to my real personality. And she likes Korean K culture kuda anante, and I'm also a big fan of Korean K-pop, K-dramas kuda. So ide chala big similarity. So I think that is one of the biggest thing for me, that oh wow, this character is so similar to me. That's why. వరుణ్ తేజ్ గారు, గాంధీ గారు ఇక్కడ సార్. వరుణ్ తేజ్ గారు, గాంధీ గారు సార్. అంటే మనకి ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా బ్రిటిషర్స్ మాట్లాడుతున్నప్పుడు పారాడప్ చేశారు. అవును సార్. మోర్ మాకు అండర్స్టాండబుల్ గా అవుతుంది. ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి ఏమైనా పెడితే బాగుంటుందా అని అలాంటిదే ఉంటుంది సార్. మనం కావాలనే కొరియన్ డైలాగ్ లేసి తర్వాత సత్య అంటున్నాడు సబ్ టైటిల్స్ అన్న ఏంట్రా కనీసం అర్థం అవ్వడానికి అనేసి. అంటే అది ఇంగ్లీష్ కొంచెం పర్లేదు, మరి కొరియా అంటే అసలు లేదు సార్, మనకు ప్రాపర్ గా ఈ క్యారెక్టర్లు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆ ప్రాపర్ గా మీరు చెప్పినట్టు ట్రిపుల్ ఆర్ లో వచ్చినట్టు వస్తూ ఉంటది. అది కూడా ఎక్కువ పోర్షన్ ఉండదు సార్. వచ్చినప్పుడు కనకరాజు ఉన్నప్పుడు అతని పోర్షన్ అంతా కూడా తన యాసలో ఉంటది. సో ఆ కొరియా ఏదైతే మీరు చెప్తున్నారో అది చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఈజీగా ఉంటుంది సార్. వరుణ్ గారు సార్, హాయ్ సార్. హాయ్. ట్రైలర్ బాగుంది. అంటే మాకు ఒక రెఫరెన్స్, ఒక జస్టిఫికేషన్ దొరికింది సార్ ఈ ట్రైలర్. రెఫరెన్స్ ఏంటంటే మాకు జేబుదొంగలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆ గెటప్ అవి చూస్తుంటే అంటే బాగా ఓపెన్ చేసిన క్యారెక్టర్ అనిపించింది. జస్టిఫికేషన్ అంటే మీరు కొరియన్ గెటప్ లో మెగా ప్రిన్స్ కి జస్టిఫికేషన్ దొరికినట్టు అనిపించింది. అంటే ఈ 2 వేరియేషన్స్ ఉన్న రోల్స్ చేయటం అనేది ఆర్టిస్ట్ గా మీకు ఎంతవరకు ఎక్స్ప్లోర్ అయ్యారు? ఆర్టిస్ట్ గా బెటర్మెంట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. ఈ కనకరాజు కొరియన్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఎక్స్ప్లోర్ చేసింది ఆర్టిస్ట్ గా? అంటే డెఫినెట్గా పుష్ అయితే చేస్తుందండి ప్రతి యాక్టర్ ఒక పాత్ర. దీంట్లో వచ్చినప్పటికి మేము ఇందాక ఆల్రెడీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. 2 డిస్టింక్టివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆ రేంజ్ కానీ ఎక్కువ ఉంటుంది, పర్ఫామ్ చేసే స్కోప్ ఎక్కువ ఉండే క్యారెక్టర్స్ అన్నమాట ఈ 2. సో మ్యాక్సిమమ్ డైరెక్టర్ గారు రాసుకున్న దానికి ఎంత జస్టిస్ చేయాలనే దానికి నేను ప్రయత్నించాను.
అది రేపు పొద్దున్న August 7th బాగా చేసిన లేదు జనాలు ఆడియన్స్ చెప్తారండి. వరుణ్ తేజ్ గారు ఇక్కడ Hi. సో హార్డ్లీ 6 days to go for the release. August 7th రిలీజ్ అంటే సో ఎలాంటి బజ్ ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ లో కానీ మార్కెట్ లో కానీ? అసలు ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఐ నో మై ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఇట్ ఇస్ బిన్ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. పీపుల్ నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ దేర్. అంటే ఎంత ఈ సినిమా కాంటెంట్ ఉంటుందనేది మేము కొంచెం సైలెంట్గానే ఈ సినిమాని తీసి జనాలకి లాస్ట్కి తీసుకొద్దాం ఉద్దేశంలో ఫస్ట్ నుంచి ప్రమోట్ చేయలేదు సినిమాని. అంటే వీ డెంట్ వాంట్ కీప్ పుషింగ్ మోర్ అండ్ మోర్ కాంటెంట్. లాస్ట్కి వచ్చినప్పుడు అందుకే ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్యాక్ చేసుకుని లాస్ట్ 1.5 months జనాల ముందు తీసుకెళ్ళాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐ ఫీల్ రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైతే జనాలు ఫుల్ 2 hours 45 minutes ఈ సినిమాని చూస్తారో డెఫినెట్గా అలా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ టుడే ఆనెస్ట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి, అండ్ అది మాకు వస్తుంది అనుకుంటున్నాను ఈ సినిమా. వరుణ్ తేజ్ గారు ఇక్కడ సార్ ఇక్కడ రితిక గారు, వరుణ్ తేజ్ గారు రితిక గారు, ట్రస్ట్ అనేది ఈ సినిమాతో జరుగుతుంది. గెయినింగ్ బ్యాక్ ద ఆడియన్స్ ట్రస్ట్ అనేది ఈ సినిమాతో జరుగుతుంది అనుకుంటున్నారా? గెయినింగ్ బ్యాక్ ద ఆడియన్స్ ట్రస్ట్ అది ఎప్పుడు ప్రతి సినిమాకి ట్రై చేస్తున్నాను, బట్ డెఫినెట్లీ మై ఎఫర్ట్ అన్నీ దాని గురించి. రితిక గారు, సత్య రితిక గారు ఈ మధ్య హీరోగా సినిమా స్టార్ట్ చేసినట్టున్నారు ఆఫ్టర్ జెట్లీ. హీరో కాదండి, అది యోగ్ బాబు గారు మెయిన్ ఉంటారు. ఓకే నేను సెకండ్ దానిలాగా అంటే మెయిన్ కమెడియన్ లా ఉంటా సినిమాలో. ఓకే అంటే మీరు ఇద్దరు హీరోస్ కాంబినేషన్. అవును. ఓకే తెలుగు తమిళ ఉండబోతుందా లేదంటే తెలుగు తమిళ అనుకుంటా. ఓకే తమిళ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటాను. ఓకే ఎప్పుడు ఉండొచ్చు అది ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు? అది సెప్టెంబర్ గానీ అక్టోబర్ గానీ అనుకుంటున్నారు సార్. ఇంకా షూటింగ్ జరుగుతుందండి ఆల్రెడీ. వరుణ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు ఇక్కడ సార్ ఇక్కడ సార్. హలో హాయ్. హాయ్ సార్. ఈ 2026లో చాలామంది యంగ్ హీరోలు కంబ్యాక్లు ఇస్తున్నారు. శర్వానంద్ గారు ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చారు. రీసెంట్గా లెనిన్తో అఖిల్ గారు కూడా కంబ్యాక్ ఇచ్చారు. సో మీరు కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారేమో అనిపిస్తుంది, ఎందుకంటే మీ మార్క్ మీ నుండి కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంది. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే ఈ టీజర్ చూసినప్పుడు అక్కడక్కడ నాట్ ఫుల్లీ అక్కడక్కడ ఓజీ వైబ్స్ అనిపించినాయండి. అది తమన్ గారు మ్యూజిక్ వల్ల అనిపించిందా, ఏమన్నా రెఫరెన్స్లు తీసుకున్నారు? అంటే ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ వల్ల కొంచెం ఏది వేసినా, ఆ బ్లాక్ డ్రెస్ వేసినా, కొంచెం టెక్నో మ్యూజిక్ కొట్టినా దాని డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ అలాంటి దాన్ని ముట్టుకోవడం కానీ దాన్ని ఇమిటేట్ చేయడం కానీ అసలు దరిదాపుల్లో లేదు. చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేమందరం. బట్ మీరు చెప్పినట్టు ఆ రిఫరెన్స్ వచ్చిందా లేదా నాకైతే తెలియదండి. ఆబ్వియస్లీ మా బాబాయ్ కాబట్టి ఏమైనా ఆన్లైన్లో ఏమైనా ఫ్యాన్స్ అట్లా ఫోటోలు పెట్టుకుండొచ్చు తప్ప అలాంటి ఇన్స్టెంట్ కంపారిజన్స్ ఏం లేవు. ఇదొక కామెడీ ఫిలిం, అదొక కల్ట్ ఫిలిం. అదండి. ఆల్ ది బెస్ట్. రితిక గారు, రితిక గారు హాయ్. దిస్ ఈస్ ద ఫస్ట్ హారర్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ యువర్ కెరీర్ కదా, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు నచ్చిందా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్ తేజ్ గారు నచ్చిందా? Ante, this is like for me, the whole genre comedy horror is first time for me, and it was an experience on its own. I had a lot of fun, and I had such supporting actors Satya Garu and Varun to help me out around with comedy. And I can't select one because both are special to me. And but yeah, choose one actor. Satya is my on-set bestie, so Satya naku chala ishtam. ఓకే, సత్య గారు ఏం మాయ చేసి రితిక గారిని పడేశారు? అండ్ ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండబోతుంది? ఎవరితో? అదే రితిక నాయక్ గారితో అండ్ వరుణ్ తేజ్ గారితో ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి. రితిక ఏంటంటే తను అసలు మేము కలిసి షూటింగ్ చేసి టైంలో ఒకరినొకరు హెల్ప్ చేసుకొని అంటే అలా ఫ్రెండ్స్ అయ్యాం బాగా. సో మీరు అడిగిన క్వశ్చన్. అండ్ మీరు ఇప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేశారు కదా, ఎప్పుడు రొమాంటిక్ క్యారెక్టర్ చేయబోతున్నారు? వరుణ్ బాబు ఈ ఫిల్ము అంటే చాలా హైలీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని బాగా బడ్జెట్ బాగా పెట్టి తీశారు టు డ్రా ది ప్రాపర్ ఎఫెక్ట్, అవుట్పుట్ బాగా రావడానికి అని చెప్పి. వాట్ డూ యూ కామెంట్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్? వాళ్ళు చాలా సపోర్టివ్. నేను ఆల్రెడీ 3 సినిమాలు చేశాను రాజీవ్తో. బట్ మేము ఎప్పుడూ ఒక కొలాబరేటివ్గానే సినిమా తీయాలనుకున్నాం.
ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలని కాదు, ఈ స్క్రిప్ట్ కి ఎంత అవసరం what ఎంత it ఖర్చు పెట్టాలని ఒకే రీజన్ తో వెళ్ళాం ఈ సినిమా. దట్స్ వాట్ ఇట్ ఇస్. వరుణ్ గారు And one question, sir. One question. ఇది మన ఇద్దరు వన్ అన్ ఇంటర్వ్యూలో ఉందండి. లేదు చెప్పండి. one question. రెడీ. వెనకాతల ఫోటోగ్రాఫ్ చూస్తే ఎగ్జాక్ట్ గా పున్నమి నాగులో చిరంజీవి గారి లాగా ఉంది. ఎగ్జాక్ట్, అసలు తేడా లేదు. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఏమైనా పున్నమి నాగు రిఫరెన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే అది ఎలా ఉందో ఒకసారి, ఎందుకంటే డైరెక్టర్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్ ఇన్ మై ఇంటర్వ్యూ. ఆ గ్లిమ్సెస్ ఉంటాయండి అని నాకు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. డిడ్ యూ ఫాలో ఎనీ ఆఫ్ దట్? సార్ చూడ్డానికి నేను మా బాబాయ్ లాగా, మా పెద్దనాన్నలాగా, మా నాన్నలాగా ఉంటాను కదా, గాంధీలో ఉంటాను కదా. సో పోలికలు ఎంతో కొంత ఎక్కడో ఏదో ఫ్రేమ్లో ఈ యాంగిల్లోనో కనపడితే సినిమా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అంతే, కానీ ఆయన సినిమాలా చేయాలి, ఆయనలా కూడా ఉండాలి అనేది ఎప్పుడు ఉండదు. వరుణ్ గారు ఫ్యాంటాస్టిక్. హియర్ అంటే రితికా గారికి కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో షీ కెన్ అంటే కొరియా వెళ్ళినప్పుడు కానీ షీ కెన్ డూ సంథింగ్ టు అండర్స్టాండ్ దట్. బట్ మీకు కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ లేదంటున్నారు మ్యాక్స్. బట్ హౌ యూ మేనేజ్ టు డూ దట్ కొరియన్ స్లాంగ్ అండ్ లైక్ కొరియాలో షూట్ చేసినప్పుడు కూడా ఎలా అనిపించింది? అంటే మళ్ళీ 10th ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా. పెద్ద పెద్ద పేజీలు పట్టుకుని మా ట్రాన్స్లేటర్ని పట్టుకుని గాంధీ వేరే షూట్ చేస్తున్నప్పుడైనా షార్ట్ మధ్యలో గ్యాప్లో అయినా వెళ్ళిపోయి అన్ని నేర్చుకుని బట్టి పడుతూ ఉన్నాను. ఇట్ వాస్ ఎ స్ట్రగుల్, బట్ గుడ్ స్ట్రగుల్. బది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? బది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది షూట్? ఇంకో 3-4 months, మేబీ 3 months. బట్ రిలీజ్ టార్గెట్ ఎప్పుడు అంటే సంక్రాంతి? అసలు ఈ సినిమా కూడా అంటే నేను లాస్ట్ టైం ఒక 2-3 సినిమాల్లో ఈ సినిమా ఈ డేట్కి రిలీజ్ చేయాలని చెప్పి బ్యాక్ ట్రాక్ చేసాం. బట్ సమ్ టైమ్స్ ఒక ఫిల్మ్కి ఎక్స్ట్రా టైం ఇవ్వాల్సి వస్తుంది పోస్ట్ ప్రొడక్షన్లోనూ. సో ఆ రష్ అనేది మా కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ రష్ చేసుకుని ఒక డేట్ ఇవ్వాలి. మంచి సినిమా ఇంతకుముందు సీజన్స్ ఉండేవి, ఈ సీజన్లో చేస్తే ఆడదు, ఈ దివాళీ సీజన్ ఆడదు అని, అవన్నీ మారిపోయినాయి. సినిమా బాగుంటే మేబీ మీరు చెప్పినట్టు కలెక్షన్ ఒక 10% 20% మారచ్చు తప్ప, బట్ జనాల ఆదరణ అనేది త్రూ అవుట్ ది ఇయర్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో వీ నాట్ ఎయిమింగ్ అట్ అ సర్టెన్. ఇంతకుముందు ఏంటంటే సంక్రాంతి మా సినిమాలో కూడా అదొక పాయింట్ కాబట్టి చేద్దాం అని అనుకున్నాం, బట్ అది అన్ఫార్చునేట్గా కుదరలేదు. సో ఎప్పుడైనా సరిగ్గా తీసుకొద్దాం సినిమా అని ఆలోచన. రితికా గారు అంటే వి లర్న్డ్ అబౌట్ సరాంగేయో కానీ లేకపోతే కంసం మీద కానీ త్రూ సాంగ్స్ అండ్ యువర్ ప్రమోషన్స్ కొరియన్ కనకరాజ్ చేసింది. సో కొరియాకి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ డ్రీమ్ డెస్టినేషన్ అని తెలిసింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది కొరియా? చాలా బాగుంది. I mean, I had a lot of fun, a lot of food, and a lot of reaction to the food, especially to Satya. But amazing experience in general, shooting and enjoying Korea also in generally. Thank you so much. Thank you, press and media.